హలో ఫుడీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'టుగెదర్ వి వీలాగ్స్'. నేను మీ పావని. ఈరోజు మేము చెయ్యబోయే రెసిపీ వేసవిలో చల్లదనాన్ని అందించే చాలా టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే సాబుదానా కస్టర్డ్. ఇది అందరికీ చాలా బాగా నచ్చే డెజర్ట్. సింపుల్ రెసిపీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో అతి తక్కువ టైంలో తయారయ్యే ఈ రెసిపీ మీరు కూడా తప్పక చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం రెసిపీ చూడటానికి. పదండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో సాబుదానా కస్టర్డ్ చేస్తున్నా. దానికి కావలసిన పదార్థాలు: సాబుదానా, ఇలాచి, కస్టర్డు, డ్రై ఫ్రూట్స్, పాలు, చక్కెర, నెయ్యి. సాబుదానా నానబెట్టుకున్నా నేను ఒక గంట ముందు. దానికి ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి. నేను దొడ్డుది పెట్టుకున్న సాబుదానా, మీరు సన్నది కూడా చేసుకోవచ్చు. అది తొందరగా ఉడుకుతుంది, కొంచెం లేట్ ఉడుకుతుంది, అంతే తేడా. కొంచెం మసలనియాలి. అంతసేపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను నేను. అవి మసులుతుంటాయి అప్పటి వరకు. కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో మీ ఏవైనా ఇష్టం ఉన్నాయో వేసుకోవచ్చు. సిమ్ మీద వేయించుకోవాలి, మాడనియొద్దు. ఈ కర్బూజా గింజలు ఏంటంటే ఇట్లా పట్టని పగులుతాయి, పగిలినట్టు అయితే మనం ఏది జిల్తాయి. జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి. వేగిపోయినాయి. అయిపోయింది, మసులుతున్నాయి. నేను సాబుదానా వేసుకుంటున్నా. ఒక కప్పు తీసుకున్న సాబుదానా నేను. నానే ఎక్కువ అయింది, అది కొద్దిగా ఉబ్బుతుంది కదా. ఏంటంటే మీరు సాబుదానా ఉడికినాక చల్లగా అయినాక కస్టర్డ్ కలుపుండ్రి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే అది గట్టిగా అవుతుంది. అది కూడా కార్న్ఫ్లోర్కి సంబంధించిందే కదా, గట్టిగా ముద్దలాగా అవుతుంది. ఇది ఉడికిన తర్వాత దించినాక మీరు తర్వాత కలపండి కస్టర్డ్, పలసగా ఉండాలంటే. దొడ్డి కదా, చక్కెర వేసుకుని ఒక కప్పుకు ఒక కప్పు చక్కెర. ఇక మీరు ఎన్ని కప్పులు పెట్టుకుంటే అన్ని కప్పులు చక్కెర వేసుకోవచ్చు. ఇప్పుడు పాలు ఇంట్లో ఏం పోయని అవసరం లేదు, మనం కస్టర్డ్తో కలిపే పోయవచ్చు పాలు. ఇప్పుడు పాలు ఇంట్లో మనం పోస్తాం కదా మామూలుగా, ఇప్పుడేం వద్దు. పాలే పల్సగా కస్టర్డ్లతో కలుపుకొని అప్పుడు పోసి కలపాలి. ఇలా చికెన్ వేసినాక ఉడికిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ కలుపుకుంటున్నా నేను. ఒక 2 స్పూన్లు అంతా కలుపుకుంటున్నా. పాలు ఎన్ని పడితే అన్ని పోసి కలుపుకోవాలి మనం. పాలు ఎక్కువనే పడతాయి, ఎక్కువ జర పలసగా చేసుకోవాలనుకుంటే దీనికి తొందరగా గట్టిగా అయిపోతుంది. మీరు గోరెచ్చగా అయినాక పోస్తే ఏం గట్టిగా కాదు అది. ఇప్పుడు 3 కప్పుల పాలు పడతాయి, 3 కప్పులు పోసుకోండి మీరు ఒక కప్పు సాబుదానాకు. అప్పుడు మంచిగా అవుతుంది. సేమ్ ఫ్రూట్ సలాడ్ స్మెల్ బాగుంటుంది. అట్లా కలుపుకోవాలి. నేను బంద్ చేసే పోస్తున్నా, పొయ్యి బంద్ చేసే కలుపుకుంటున్నా. ఓసారి ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు, ఓసారి ఇట్లా చేసుకున్నా కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఫ్లేవర్ గినంతా బాగుంటుంది. కొంచెం కొంచెం గడ్డ కడుతుంది, అందుకే కొంచెం కొంచెం పోసుకుంటే కలపాలి. మీరు లాస్ట్కి ఒక కప్పు పాలు పోసేయండి గట్టిగా అవుతుంది అనుకుంటే.
అది చల్లగా అయినాక కలిపినా గట్టిగానే అవుతుంది. అది కస్టర్డ్ కదా. ఇలాచి పొడి వేసుకోవాలి కొద్దిగా అంత. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి, కానీ మనం కొందరు తింటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. అయిపోయింది, రెడీ అయింది. సాబుదానా కస్టర్డ్ రెడీ. చూడగానే ఆకర్షణీయంగా, తినగానే రుచిగా ఉన్న సాబుదానా కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాలని కమెంట్స్లో చెప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీల కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ టుగెదర్ వివో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.